సుమిత్ర పుట్టినరోజున దక్షిణామూర్తి ఇంటికి రావడంతో అతనిపై కోపడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఇక అప్పుడు జ్యోత్స్న, తాత, ఆయనేమి ఊరికే ఇక్కడికి రాలేదు, దీప పిలిస్తేనే వచ్చాడు అని చెప్పగానే అంతా కూడా షాక్ అవుతారు. ఇక అప్పుడు కార్తీక్ కోపంగా జ్యోత్స్నను తిడతాడు. దీప అంటే ప్రతి ఒక్కరికి వెటకారం అయిపోయింది అంటూ తిడుతూ ఉంటే ఇక అప్పుడు జ్యోత్స్న, దీపా, నువ్వు బావతో అమ్మ పుట్టినరోజున ఈ పెద్ద మనిషి ఇంటికి వస్తే బాగుంటుంది అని అన్నావా లేదా అని జ్యోత్స్న అడగగానే ఇక అప్పుడు దీప అన్నాను అంటుంది. దాంతో అంతా కూడా షాక్ అవుతారు. ఇక కాంచన కోపంగా, నువ్వు పిలిచావా దీపా అని అడగగానే ఇక అప్పుడు దక్షిణామూర్తి, ఆ విషయం నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎవరో పిలిస్తే ఇక్కడికి రాలేదు, నా కూతురు కోసం వచ్చాను. ఇది నా ప్రాణ స్నేహితుడు శివన్నారాయణ ఇల్లు, ఇది నా కూతురు అత్తారిల్లు, నేనెప్పుడైనా రావచ్చు అంటాడు. దాంతో శివన్నారాయణ కోపంగా మాటలు చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇక దక్షిణామూర్తి వెళ్ళిపోతూ, సుమిత్ర, నీకోసం అక్కడ నీ అన్నయ్య వదిన ఎదురుచూస్తూ ఉన్నారమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు సుమిత్ర ఏడుస్తూ ఉంటే శివన్నారాయణ ఓదార్చి అందర్నీ అంతా మర్చిపోమ్మని చెప్పి కేక్ కట్ చేయమని సుమిత్రతో చెప్తాడు. ఇక సుమిత్ర కేక్ కట్ చేస్తూ ఉంటే దక్షిణామూర్తి దయ వల్ల దీప తప్పించుకుంది అంటూ పారిజాతం జ్యోత్స్న చెవిలో చెప్పుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు దీప కార్తీక్ తోటి, బావా, వెళ్తూ వెళ్తూ తాత ఏమన్నాడో విన్నావా, అమ్మకి అన్నయ్య వదిన కూడా ఉన్నారట అని అనగానే ఈ విషయం గురించి మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.